హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయక చవితి వస్తుంది కదండి. మనం తప్పకుండా వినాయకుడిని కొంటూ ఉంటాం కదా, నిమజ్జనం చేయడానికైనా కొంటాం కదా. అయితే ఈ నిమజ్జనం చేయడం కోసం మనం ఇటువంటి వినాయకుడిని తీసుకుంటే చాలా బాగుంటుందండి. మా ఫ్రెండ్ లక్ష్మి గారు వాళ్ళు తయారు చేస్తారనమాట. మన హిందూ సాంప్రదాయంలో గోమాతకు చాలా ప్రాముఖ్యత ఉంది కదండి. అయితే గోమయే వసతే లక్ష్మి అని కూడా అంటారు. మన విఘ్నేశ్వరుడు ప్రథమ గణాధ్యక్షుడండి. అందుకని అటువంటి వినాయకుడిని ఇటువంటి గోమయంతో పంచగవ్యాలతో తయారు చేస్తారండి. ఎకో ఫ్రెండ్లీ గణపతి అండి. అంటే మనకి ఈ వినాయకుడు మనం నిమజ్జనం చేసినా కూడా వాటర్లో కలిస్తే అందులో జలచరాలకి ఆహారంగా ఉపయోగపడుతుందండి. బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యి తర్వాత భూమిలో నిమజ్జనం చేసినా కూడా పర్యావరణానికి మంచిదండి. ఎందుకంటే నీళ్ళల్లో కలిపినప్పుడు వాటర్ కూడా ప్యూరిఫై అవుతుంది, స్వచ్ఛత వస్తుందండి దానికి. అటువంటి ఎకో ఫ్రెండ్లీ గణపతిని మనం ఇలాంటి గణపతినే పూజిద్దాం, ఇలాంటి గణపతినే మనం నిమజ్జనం చేసుకుందామండి. ఇట్లా మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళు ఇస్తారు కూడా అండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది ఈ వినాయకుళ్ళు కూడా, సైజుల వారీగా ఉన్నాయన్నమాట. అయితే ఇది మాత్రం ఎటువంటి ప్రమోషనల్ వీడియో మాత్రం కాదండి. మా ఫ్రెండ్ వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను అన్నమాట. ఇలాంటి గణపతిని నిమజ్జనం చేస్తే బయోడిగ్రేడబుల్ అవుతుందండి. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ గణపతి. ఇలా గణపతులను తయారు చేయడానికి ఎంతో శ్రమ ఉంటుందండి దీని వెనకాల. కానీ మన హిందూ సాంప్రదాయంలో ఇవన్నీ కూడా ఎక్కువ గణపతిని తయారు చేయడమే చాలా సులభం అని అంటారు కదా. కానీ ఎలా చేసినా అండి శ్రమ అయితే మాత్రం ఉంటుంది. ఇంకా కొన్ని చూసారా, ఇక్కడ ఇంకా కలర్స్ అవి వేయలేదనమాట, తయారవుతున్నాయండి. గణనాథులందరూ తయారవుతున్నారు. మనకు వచ్చేది వినాయక చవితి కదండి, అందుకని అనమాట. ఇలాగే గోమాతలు కూడా తయారు చేస్తున్నారండి వీళ్ళు. ఇంకా కలర్స్ వేయలేదు చూసారా. గోవు, ఆవు, దూడ చేయాలంటే కలర్స్ కూడా అండి ఈ జంజం, ఈ వైట్తో వేసేవి, కన్నులు, నామం ఇవన్నీ కూడా ఒకసారి వేస్తారటండి. తర్వాత బ్లాక్ తీసుకునేస్తారు, ఆ తర్వాత గోల్డ్, ఆ తర్వాత రెడ్, అలా అండి. ఒక్కసారి అయిపోయేది కాదండి ఇది. ఒకటి ఆరిన తర్వాత ఒకటి వేస్తారనమాట. ఇలా తయారు చేయడానికి ఎంత శ్రమ కూడుకునుందో అర్థం చేసుకోండి. అయితే పర్యావరణానికి హితవుగా చేయడం కోసం ఇలా తయారు చేస్తున్నారండి అండి. చూసారా ఎంత చక్కగా ఉన్నారు, అంత క్లారిటీగా మూషికంతో సహా కనిపిస్తున్నారు మీరు చూడండి. అయితే ఈ పెద్ద వినాయకుడిని తీసుకున్న వాళ్ళకి ఈ చిన్న వినాయకుడిని కూడా గిఫ్ట్గా ఇస్తారటండి. మీకు చూపిస్తాను. ఎకో ఫ్రెండ్లీ గణేష అండి. ఇదిగోండి, ఈ చిన్న వినాయకుడిని ఫ్రీగా ఇస్తారనమాట. అంటే చాలామంది ఏంటంటే నిమజ్జనానికి ఒకటి, పూజలో ఒకటి వాడుకుంటారు కదండి. ఈ వినాయకుడిని మనం 5 ఏళ్ల వరకు ఉంచుకోవచ్చటండి. అంటే షోగా పెట్టుకున్న, షో పీస్గా కానీ లేదు దేవుడి మందిరంలో కానీ అలా పెట్టుకున్నా మనకి 5 ఏళ్ల వరకు గ్యారంటీ ఉంటుందటండి. చిన్న వినాయకుడిని నిమజ్జనం చేసుకోవచ్చు. మనం విఘ్నేశ్వరుడికి తయారు చేసిన మెటీరియల్తోనే ఇవి కూడా చేస్తారండి. ఇవి ఉత్తరాఖండ్ అటు నుంచి వస్తాయటండి. చెక్క, వుడ్కి సంబంధించి వాటితో తయారు చేసిన మెటీరియల్ వస్తుందటండి. ఆ మెటీరియల్ని గోమయం, పంచగవ్యాలు ఇవన్నీ కలిపి తయారు చేస్తారండి. ఈ శుభ్లాభ్ కానీ, ఈ స్వస్తిక్కు, ఓంకారం ఇవన్నీ అండి. ఇవి మనకు 5 ఏళ్ల వరకు గ్యారంటీ అండి. ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట, ఏం పాడవ్వండి. ప్రమిదలు, కుబేరుడు, ఈ స్వస్తిక్కు, అమ్మవారి పాదాలు చూడండి ఎంత చక్కగా ఉందో డిజైన్. తర్వాత లక్ష్మీదేవి, ఇవన్నీ దీపావళికి మనం యూజ్ చేసుకుంటాం కదండి, దీపాలు పెట్టుకోవడానికి అవండి. ఇవన్నీ రాఖీలండి కిందవి. ఇవన్నీ కూడా అదే మెటీరియల్తో తయారు చేసినవండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సోమవారం రోజు ఈ వినాయకుళ్ళని రైతు బజార్ దగ్గర సేల్స్కి పెడుతున్నారండి. ఎవరికైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి.